మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 16న పార్లమెంటులో బిల్లుపై చర్చ జరుగుతున్నదని వెల్లడించారు. 2029 నాటికి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పంచాయతీరాజ్ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు మహిళల ప్రాతినిధ్యం పెరగడం ఈ చట్టంతో సాధ్యమవుతుందని చెప్పిన మోదీ ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. दिल्ली की लोकप्रिय मुख्यमंत्री श्रीमती रेखा गुप्ता जी, केंद्रीय मंत्री श्रीमती अन्नपूर्णा देवी जी, श्रीमती सावित्री ठाकुर जी, राष्ट्रीय महिला आयोग की चेयरपर्सन श्रीमती विजया रहाटकर जी, కాకినాడ జిల్లా జగ్గంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో బీజేపీ BLA 2 కార్యశాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ఈ కార్యశాలలు ఎంతో దోహదపడతాయన్నారు. BLA 1గా కంబాల శ్రీనివాస్ నియామకాన్ని ప్రకటిస్తూ ఆయన ఆధ్వర్యంలో జిల్లాలో పార్టీ కార్యకలాపాలు అద్భుతంగా సాగుతున్నాయన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అనంతరం BLA 1 శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాసేవకు అంకితమై పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ బూత్ స్థాయి ఇన్ఛార్జీలను సమన్వయం చేస్తూ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మొత్తం 62 మంది బీజేపీ ప్రతినిధులు పాల్గొని కార్యశాల శిక్షణ పొందారు. నియోజకవర్గ అభివృద్ధికి బీజేపీ నిరంతరం శ్రమిస్తుందని నేతలు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ, పోలవరం నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో బీజేపీ శ్రేణులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గానికి BLA 1గా నియమితులైనటువంటి కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం వేలంక గ్రామం శివారులో పోలవరం పుష్కరగట్టు మట్టిని కొంతమంది అక్రమార్కులు అక్రమంగా JCBలు త్రవ్వి ట్రాక్టర్లపై రాత్రుల్లో పగలు లేకుండా గ్రామాల గుండా మట్టిని తరలిస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు. లేఅవుట్లకు మట్టి తరలించడానికి కాంట్రాక్టర్లు కుదుర్చుకొని మట్టిని తవ్వి ఆ వాహనాల రవాణా ద్వారా రోడ్లను గుల్ల చేస్తున్నారని, దీనిపై కిర్లంపూడి మండల బీజేపీ అధ్యక్షుడు శరకనం రాజాబాబు మీడియాతో మాట్లాడుతూ కనీసం డ్రైవింగ్ లైసెన్సులు లేని యువకులు ట్రాక్టర్లపై నెంబర్ లేని వాహనాలతో గ్రామాల్లో అజాగ్రత్తగా నడపడం వలన పిల్లలు, యువకులు, వృద్ధులకు పలు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులైన స్థానిక పంచాయతీ, రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారుల సమన్వయంతో కలిసి ఈ అక్రమార్కుల భరతం పట్టాలని రాజాబాబు తెలిపారు. దీనివల్ల పోలవరం పుష్కర మట్టి తరలిపోకుండా కాపాడిన వారిని అవుదామని, అదేవిధంగా ఆ గొట్టులు ఉండటం వల్ల భవిష్యత్తులో ఎటువంటి వరదలు సంభవించినా గ్రామాలు ముంచెత్తకుండా ఉండేందుకు అధికారులు మట్టిని వేశారని, అదేవి పట్టకుండా గ్రామస్తులు అక్రమంగా మట్టి తరలింపు చేసే వారిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి అడ్డుకోవాలని తెలిపారు. కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలంలో విచ్చలవిడిగా జరుగుతున్న మట్టి తవ్వకాలు ఇవి ఎలా ఉన్నాయంటే చాలా దారుణంగా విచ్చలవిడిగా టాటర్లు కానీ లారీలు కానీ చిన్నపిల్లల చేత తోరించి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి వీధుల్లోకి ఎవరైనా సరే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తొక్కించి వెళ్ళిపోయేలాగా ఉన్నాయి. ఆ టాటర్లో స్పీడ్ కానీ ఆ కుర్రాలు కానీ లైసెన్సులు ఏమిలో విచ్చలవిడిగా తోలుతున్నారు. దాంట్లో ముఖ్యంగా ఈ వేలంకన్న గ్రామంలో ఈ పుష్కర పోలవరం కాలువ మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. రైతులు కూడా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిన భూమిలో మట్టిని కొందరు అక్రమ తవ్వకాలు జరుపుతూ రైతుల వద్ద నుండి కూడా మట్టిని చదును చేస్తామని డబ్బులు వసూలు చేయడమే కాకుండా మట్టిని వివిధ గ్రామాలకు టాటర్ల ద్వారా తరలించి అమ్ముకుంటున్నారు. అదేవిధంగా అడగడం వల్ల
ఎవరు కూడా ఏం సమాధానం చెప్పట్లేదు. ఆ టాటర్లు కూడా పిల్లలు పెద్దలు అంటే లైసెన్స్ లేని పిల్లలు అక్రమంగా నడపడం వల్ల అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఆ వీధిలోంటి వెళ్ళిపోయేటప్పుడు ఆ తొక్కించి కూడా వెళ్ళిపోతారు. వాళ్ళకి డ్రైవింగ్ కానీ ఏం లేదు, లైసెన్స్ కానీ వాళ్ళకి నడిపే విధానం కూడా తెలియదు. అటువంటి తప్పుడు పనులు అక్కడ వేలంకలో పుష్కర పోలవరం కాలువ మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే కొన్ని విషయాలు కూడా మీకు ముందుంచుతాను. ఆ మట్టిని కూడా వివిధ గ్రామాలకు టాటర్ల ద్వారా తరలించి అమ్ముకుంటున్నారు. వేలంక పుష్కర కాలువ గొట్టు తవ్వుతూ అక్కడ మార్గంలో ఉన్న నవభారత వెంచర్స్ పవర్ ప్లాంట్ పైప్ లైన్ కూడా దెబ్బతినే విధంగా అవి తవ్వుకుంటున్నారు. అది ఎవరు అడిగేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. అయితే ముఖ్యంగా దీన్ని కూడా సంబంధిత మైనింగ్ వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ పోలీస్ యంత్రాంగాలు కానీ ఈ పుష్కర పోలవరం అధికారులు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా దాని గురించి నేను అదే చెప్తున్నాను. ఈ మైనింగ్ వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఈ పోలీసులు కూడా దాని సంబంధిత అధికారులు ఈ విధమైన చర్యలను మరి ఖండించి జాగ్రత్తగా చర్యలు తీసుకోకపోతే చాలా తప్పులు జరుగుతాయి అక్కడ. అటువంటి ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి పుష్కర పోలవరం కాలువలో తవ్వితే మట్టి మాఫీ అక్రమాలు సొమ్ము చేసుకుంటున్నారు. చాలా మట్టి తవ్వకాలు చేసుకుని ఈ మాఫియా గ్యాంగ్ అంతా కూడా ఈ తవ్వకాలు చేసి ఈ సొమ్ము చేసుకొని చాలా విచ్చవిడిగా అక్రమాలు జరుగుతున్నాయి. అటువంటి ఈ మట్టి తవ్వకాలని అరికట్టి ఈ పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ కానీ మైనింగ్ వాళ్ళు కానీ దీని మీద చర్య తీసుకుని ప్రజలకు కానీ ప్రభుత్వానికి కూడా మంచి చేస్తారని కోరుకుంటున్నాం. నేను కూడా కాకినాడ జిల్లా కిల్లంపూడి మండల బీజేపీ అధ్యక్షుడిగా చేస్తున్నాను. దానివల్ల ఈ అక్రమాలను చూసి నాకు బాధ అనిపించి ఈ విధంగా నేను విలేకరులను సంప్రదించి ఇది చెప్పడం జరిగింది. దాని మీద ప్రభుత్వ అధికారులు కూడా అందరూ కూడా స్పందించి ఈ అక్రమాలను అరికెడతారని కోరుచున్నాను. అంగరంగ వైభవంగా శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి దివ్య ప్రతిష్ఠ మహోత్సవం 5,000 మందికి అన్న సత్పరణ. సర్పవరంలో నూతనంగా వెలిసిన శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయ దివ్య ప్రతిష్ఠ మహోత్సవాన్ని తోట చక్రరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి గణపతి హోమం, చండీ హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు తోట చక్రరావు, సూర్యకుమారి దంపతులు, పుల్లస్వాములు, వెంకటలక్ష్మి దంపతులు పీటలపై కూర్చొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆశీస్సులతో ఎన్నో ఏళ్ల బట్టి అనుకుంటున్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి నూతనంగా నిర్మించేందుకు ఏర్పాటు చేసి సహకరించిన సుమారు 10 లక్షల రూపాయలు వెచ్చించి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాక 3 రోజుల పాటు పూజా కార్యక్రమాలు, ఈరోజు మహా అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారని వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పుల్లా శ్రీరాములు, పుల్లా వీరబాబు, పుల్లా ప్రభాకర్ రావు, పుల్లా చందు, ధర్మరాజు, మాజీ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. 25 సంవత్సరాల పాటు విజయదుర్గ గుడి గురించి ఎన్నో కళ్ళ కన్నాం. ఈ వేళ కళ నిజమైంది. గౌర్ చక్రం గారి 5 రోజులు బట్టి కూడా ఒక 8 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అమ్మవారి విగ్రహాన్ని మొత్తం అంతా కూడా అతనే 5 రోజులు బట్టి ఇక్కడే కుట్టిన చేయడం నిజంగా అతనికి ధన్యవాదాలు. అన్నదానం కూడా అతనే. కానీ నిజంగా ఇటువంటి మనిషి మా సర్పవరాన్ని వచ్చి కార్యక్రమం చేస్తానంటే అతనికి మనందరూ కూడా కృతజ్ఞత తెలపాలి. ఈ భక్తులందరూ కూడా ఎంతో మంది వచ్చి ఎంతో మంది ఐరాలు ఇచ్చారు. ఇచ్చిన కాడికి ఎంత పెద్ద కార్యక్రమం అవటం అంటే చాలా కష్టం. 1 కోటి రూపాయలతో ఈ కార్యక్రమం ఈ వేళ దినదిన వృద్ధి అయ్యి అందరూ కూడా అష్టాలతో కొలుగుతూ ఉన్నారు. ఈ ఊళ్ళో అందరూ కూడా డబ్బులు ఇస్తూ అన్ని కూడా పూజలు అవుతూ ఉన్నాయి. కనుక అందరూ కూడా ఈ అమ్మవారికి ఎంతో కొంత సహాయం చేసి అమ్మవారి గొప్పకి పాత్రలు అవుతారని కోరుతున్నాం. ఇంకా వరకు ఉందనక అందరూ తప్పనిసరిగా ఇవ్వాలని మరీ కోరుకోవాలి. విజయదుర్గ శ్రీ సర్పవరం గ్రామంలో విజయదుర్గ అమ్మవారు ఈ గ్రామంలో నివసించడానికి గత 12 సంవత్సరాలు నేను ఈ ఊరు వచ్చిన కాడి నుంచి అమ్మవారు అప్పటికి 25 సంవత్సరాలు పెట్టి ఈ గ్రామంలో స్వాములు గారు వీళ్ళందరూ మొత్తం కమిటీ అంతా కడదామని అనుకుని వీళ్ళు చాలా ఉత్సాహంతో ఉన్నారు. కడదామని చెప్పి నేను కూడా ఉత్సాహంగా వచ్చాను. అమ్మవారు ఆ అవకాశాలు నాకు ఇచ్చి నా ద్వారా అమ్మవారు చేయించుకోవాలని చెప్పి ఆవిడ కోరినట్టుగా నేను చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఉండే ప్రతి భక్తుడు అందరూ కూడా ఈ గ్రామస్తులందరూ కూడా ఈ అమ్మవారికి ఏమన్నా విరాళాలు ఇవ్వాలన్నా ఏమన్నా పెట్టుకోవాలన్నా సక్రంగా వచ్చి పెట్టుకుంటే వాళ్ళ మొక్కులన్నీ తీరుతాయి. ఫలితం అమ్మవారు చాలా పవర్ఫుల్గా ఈ గ్రామంలో బాగా
పవర్ఫుల్ అయిన అమ్మవారు అంటే విజయదుర్గ అమ్మవారు అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ఈ అమ్మవారి మీద ఉన్న భక్తి నాకు చాలా ఈ అమ్మవారికి ఇలాగా అమ్మవారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అమ్మవారికి చాలా సంతోషం. జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా. విజయదుర్గ అమ్మవారికి 26 సంవత్సరాల నుంచి కష్టపడి చేస్తున్నాం. ఊరంతా కూడానే కష్టపడినా సరే ఫలితం గిట్టింది. ఈరోజు అందరూ ఊరు గ్రామస్తులు కాదు, అవుట్డోర్ కాదు, అందరూ కూడా ఈ అమ్మవారి గుడికి విరాళాలు ఇచ్చారు. భూమాట 23 లక్షల భూమి కొని కట్టాం సర్పన్ విలేజ్లోని. దాని గురించి ఈరోజు అన్నదానం ఈరోజు చేస్తున్నాం. తోట చక్కర గారు అన్నదానమే కదమ్మా, మొత్తం ఈరోజు కార్యక్రమం మొత్తం ఈ 10 రోజులు పెట్టించి విగ్రహం కానించి మొత్తం సింహం కానించి కలసం, ఇదే కలసం కదా, ఇది అమ్మవారు పూజా కార్యక్రమాలు అయ్యి కదండి. పంచలోకాల విగ్రహం కూడా అయినే కొన్నారు. మొత్తం అన్ని కూడా విలేజ్ లో లోకల్ హైలైట్ అంటే మా బావగారే అని నేను చెప్పవలసి వస్తుంది. అది ఇంకా మాకు ఇక్కడ గుడికి ఇంకా 10 లక్షల రూపాయలు వరకు ఉంది. విరాళాలు ఇచ్చి దాతలాలంటే కమిటీ వారిని కలవాలని కోరుకుంటున్నాం. ఇట్లు పుల్ల స్వాములు, వార్డు నెంబర్. వైఎస్ జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ జగన్ వికృత బుద్ధి తట్టుకోలేక తండ్రి బెంగళూరుకు పంపించేశారనేది నిజం కాదా? రోషయ్య మాటలకు సమాధానం ఏంటి? కేవలం తన స్వార్థం కోసం ఎవరినైనా వాడుకొని ఎవరితోనైనా చేతులు కలిపే నైజం జగన్ రెడ్డిది. హత్యలు చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య. నాడు తండ్రి మరణానికి రిలయన్సే కారణమని చెప్పి ఆ రిలయన్స్ల మీద సైతం దాడులు చేసినటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ కంపెనీకి పదవులు మరి ఎట్లా అప్పచెప్పారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అంతకు మించి ఆ రోజు విజయమ్మ గారు స్వయంగా రోసయ్య గారితోటి ఆ రోజు క్లియర్ గా రోసయ్య గారు పెద్ద మనిషి, వివాద రహితుడు, ఆయనే చాలా క్లియర్ గా చెప్పారు. రోసయ్య గారు ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క బెంగళూరు నుంచి ఈ రాష్ట్రానికి వచ్చి మరి ఇక్కడ చేసేటువంటి పనులతోటి స్వయంగా ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని మాట్లాడుతూ ఉంటే మరి యొక్క పుత్రుడిగా అటు జగన్మోహన్ రెడ్డి నేను కట్టడి చేయలేకపోతున్నాను, మీరైనా చెప్పండి ఆయనని బెంగళూరులోనే ఉండిపోమని అని సాక్షాత్తు ఆయన తల్లి విజయమ్మ గారు రోసయ్య గారికి చెప్పారని అంటే ఎటువంటి పోకడ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందో మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు, పరిటాల రవి హత్య కేసు నుండి బయట పడేయడానికి 6 నెలలు సమయం పట్టిందని మనం కూడా చూస్తూ ఉన్నాం. ఆ రోజు పరిటాల రవి హత్యలో గాని మొన్న జరిగినటువంటి వివేకానంద రెడ్డి మరి గొడ్డలి పోటీకి సంబంధించినటువంటి హత్య విషయంలో గాని సాక్షులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు ఎందుకు మరి ఈ యొక్క మాయం అవుతూ ఉన్నారో దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు మనందరం కూడా చూసాం, పరిటాల హత్య కేసులో ఉన్నటువంటి ఎవరైతే సాక్షులు ఉన్నారో ఒక్కొక్కరిని కూడా మరి అంతం చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఒక్కొక్కరిని ఈ రోజు మరి అంతం చేయడానికి కారణాలేంటో ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ సమాధానం. టెక్కలి కచేరీ వీధి రోడ్డు వద్ద ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్నాయి. అంబేద్కర్ కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు వేగంగా వస్తున్న బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో 2 కార్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. సంఘటనలో సీసీ ఫుటేజీలో రికార్డ్ అయింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టీచర్స్ కాలనీలోకి ఆదివారం సాయంత్రం చుక్కల జింక ప్రవేశించింది. స్థానికులు కుక్కల బారిన పడకుండా జింకను రక్షించి అధికారులకు సమాచారం అందించారు. అధికారులు జింకకు ఎలాంటి హాని కలగకుండా దానిని అడవిలోకి తరలించేందుకు ప్రయత్నించారు.
కనెక్టివిటీని పెంచడం ద్వారా శ్రీకాకుళాన్ని లాజిస్టిక్ హబ్ గా మార్చుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. సోమవారం శ్రీకాకుళం పరిధిలోని పెద్దపాడు వద్ద చెన్నై కలకత్తా జాతీయ రహదారిలో కల్వర్ట్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. 4,64,00,000 నిధులతో నిర్మిస్తున్న ఈ కల్వర్ట్ ను 2 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైవే ఏదైతే NH16 మనకి ప్రధానంగా చెన్నై టు కోల్కతా వెళ్తున్నటువంటి హైవే ఉందో ఆ యొక్క హైవే పాయింట్ దగ్గర చాలా వరకు వాటర్ లాగింగ్ తాలూకా సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి ఉండేది. అటువంటి వాటర్ లాగింగ్ తాలూకా సమస్య వల్ల రాకపోకలు చేస్తున్నటువంటి ట్రాఫిక్ కి, స్థానిక ప్రజలకి, ముఖ్యంగా హైవే సమీపంలో ఉన్నటువంటి పంట పొలాలకి, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కి, కంపెనీస్ కి అందరికీ కూడా చాలా ఇబ్బంది. కేవలం వర్షాకాలంలోనే కాకుండా ఎప్పుడు చిన్న వర్షం పడినా సరే ఇక్కడ పెద్ద ఎత్తున ఈ నీటి తాలూకా సమస్య మనం చూస్తూ వస్తున్నాం. దీన్ని ఈటీవీతో సహా అన్ని కథనాల వాళ్ళు కూడా హైలైట్ చేశారు. ఈ యొక్క సమస్యని ప్రయారిటీగా తీసుకొని NHAIలతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో దీనికి కేవలం టెంపరరీ సొల్యూషన్ కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ మనం అందించాలనే ఆలోచనతో NHAI వాళ్ళతో సుదీర్ఘంగా చర్చ జరిగింది. భవనారాయణ స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు. ఈ నెల 27వ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే పంతం నానాజీ స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేస్తారని ఆలయ గ్రేడ్ 1 కార్యనిర్వహణాధికారి రాపాక శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవాలను, గ్రామ మహోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, అలాగే 7 రోజుల పాటు రథోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. అందుకు అన్ని సంసిద్ధం చేసి ముందుకు వెళ్తున్నామన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన కాకినాడ సర్పవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థానం యొక్క కళ్యాణ మహోత్సవంలో 25/4/2026 నుండి ప్రారంభమై 3/5/2026 తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు స్వామివారు మేల్కొల్పు సేవతో, సుప్రభాత సేవతో ప్రారంభమై స్వామివారికి పంచామృతాభిషేకాలు, సాయంకాలం ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క 7 వాహనాల మీద 7 రోజులు ఊరేగింపులు స్వామివారి గ్రామోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 27వ తారీఖున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి దూర ప్రాంతాల్లో వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణం తిలకించే విధంగా ఎక్కడికెక్కడ LED స్క్రీన్లు ఏర్పాటు చేస్తూ, చలువు పందులు ఏర్పాటు చేస్తూ వారికి ఉచిత ప్రసాద వితరణ, అలాగే అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 27వ తారీఖున కళ్యాణం, 28వ తారీఖున స్వామివారి యొక్క గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తాం. ఈ యొక్క గ్రామోత్సవ కార్యక్రమంలో స్వామివారి వాహనంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, చండా వాద్యం, మంగళ వాద్యాలు, అదే అన్నీ ఆ విధంగా చేయడం జరిగింది. అలాగే 1వ తారీఖుని స్వామివారికి యొక్క చక్కెర స్థానం మన చొల్లంగి సముద్ర తీరం నందు స్వామివారి ఊరేగింపుగా బయలుదేరి అక్కడ చక్కెర స్నానం జరుగును. అదేవిధంగా 3వ తారీఖున సాయంత్రం నారదముక్తి సరస్సులో ఈ యొక్క స్వామివారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. కావున ఈ యొక్క కార్యక్రమాలు తిలకించడానికి 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారికి ఆశీస్సులు పొందవలసింది కోరుచున్నాం. అదేవిధంగా మా దేవస్థానం తరఫున మా భక్తులు పుల్లా శ్రీమన్నారాయణ గారు వారి యొక్క నేతృత్వంలో ఇక్కడ చలివేంద్రం కూడా దేవస్థానం వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు దాహార్తులకి మంచినీరు ఇచ్చే విధంగా, అదేవిధంగా మజ్జిగ వితరణ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. కావున 50 మంది యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో భావనారాయణ. విశాఖ జిల్లా సీలేరులో యువ న్యాయవాది పూజారి ఎల్లయ్య హత్యకు నిరసనగా న్యాయవాదులు విధులను బహిష్కరించారు. సోమవారం నరసన్నపేట మున్సిప్ మెజిస్ట్రేట్ కార్యాలయంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రావాడ కొండలరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఈ హత్యపై తక్షణమే స్పందించి నిందితులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనిపై చట్టం కూడా తీసుకురావాలని సభ్యులు కోరారు. మన రాష్ట్రంలోని సీలేరులోన ఈ మధ్య జరిగినటువంటి న్యాయవాది హత్యలో భాగంగా రాష్ట్ర బార్ అసోసియేషన్, జిల్లా బార్ అసోసియేషన్ సూచనల మేరకు
మన నర్సంపేట వార్డులో కూడా ఈరోజు వర్క్ని సస్పెండ్ చేస్తూ నిరసన తెలియజేస్తున్నాము. విధులను బహిష్కరించడం జరిగింది. చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబాన్ని రక్షణ కల్పించడమే కాకుండా బార్ అసోసియేషన్ తరఫున రావాల్సిన దాంతోపాటు ఈ ప్రభుత్వం వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని రక్షణని కల్పించాలని, భవిష్యత్తులో ఏ న్యాయవాది పైన కూడా ఎటువంటి దాడులు జరగకుండా ఉండేందుకు అనుగుణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చట్టాన్ని తీసుకొచ్చి న్యాయవాదుల రక్షణకు ఒక చర్యలు తీసుకోవాలని ఈ పూజారి న్యాయవాదులకు రక్షణ కల్పించాలి. ప్రభుత్వం న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని తీసుకురావాలి. నశించాలి న్యాయవాదులపై దౌర్జన్యం. వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలి. Presented by News 24 Hours Media Service, State Bureau Chief Naini Srinivasarao.